ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. దేవుడి ఈ మాటను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. పిల్లారా, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు ఒక పరిసయ్యునితో చెప్పినటువంటి మాటలు. సందర్భం ఏమిటంటే, ఆ పరిసయ్యుడు యేసయ్యను భోజనానికి పిలిచాడు. ప్రభు ఆ పరిసయ్యుని ఇంట భోజనానికి వెళ్ళి భోజనాన్ని కూర్చున్నప్పుడు వెనక తట్టు ఒక స్త్రీ వచ్చి ఆయన వెనకాల నిలవబడి పాదాల దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరు ఆ పాదములకు పూసింది. ఇదంతా చూస్తున్న పరిసయ్యుడు ఆ సంగతి చూడగానే తన హృదయంలో ఒక అనుమానం వచ్చింది. ఈయన ప్రవక్త కదా, బోధకుడు ప్రవక్త అని ప్రజలు గమనించి పిలుస్తున్నారు కదా. ప్రవక్త అయితే తన వెనక నిలవబడి తను ముట్టుకున్న స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు, మంచి ప్రవర్తన కలిగింది కాదు, అందరికీ తెలుసు. ప్రవక్త జరిగే సంగతులు, జరగబోయే సంగతులు, మనుషుల హృదయాలు తేటగా గ్రహించగలుగుతాడు. అలాంటిది ఈమె ఎలాంటిదో తెలుసుకోకుండా ఆమెను ముట్టుకొనిస్తున్నాడేంటి, ఈయన ప్రవక్తేనా అని అనుమానపడ్డాడు. ప్రియులారా, ప్రవక్త అయినే భోజనానికి పిలిచాడు. ప్రవక్త అని పిలిచిన వాడు ఆయన క్రియలను, చర్యలను చూసి అనుమానపడ్డాడు. ఇక్కడ పాఠాన్ని నేర్చుకోవాలి. నువ్వు విశ్వసించిన ప్రభువు చేసే పనులన్నీ నీకు అర్థం కావు. ఆయన మాటలన్నీ నువ్వు సూటిగా అర్థం చేసుకునే అవకాశము లేదు. మన జ్ఞానం చిన్నది. విశ్వాసము అనేది ఏంటంటే, నువ్వు విశ్వసించిన వాడు శక్తిమంతుడు అని నమ్మడం, నువ్వు విశ్వసించిన వాడు పరిశుద్ధుడు అని నమ్మడం, నువ్వు విశ్వసించిన వాడు ఏ పాపము లేనివాడు అని నమ్మడం, ఆయన మాటలు, ఆయన క్రియలు నీకు అర్థం కాకపోయినా కూడా అవి నిజమే, అవి సత్యమే అని నమ్మడమే విశ్వాసం. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు నీకు అర్థం కావు. నువ్వు కోరుకున్నదొకటి, నీకు దొరికేదొకటి. నువ్వు ఆశపడేదొకటి, నీకు జరిగేదొకటి. నువ్వు బ్రతకాలనుకున్న జీవనం ఒక రకం అయితే, నువ్వు బ్రతకాల్సి వచ్చేటువంటి జీవితం మరొక రకం. అన్నిసార్లు నువ్వు అనుకున్నట్టే జరగవు. అప్పుడు అనుకుంటావు, ఏంటి నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత అడిగినా నా బ్రతుకులో దేవుడు ఈ కార్యాలు చేయలేదేంటి? బహుశా దేవుని యొక్క కనికర హృదయం, దేవుని యొక్క దయా హృదయం అది నిజం కాదేమో అనే అనుమానం నీ హృదయంలోకి వస్తుంది. ప్రియులారా, నీకు ఏది జరిగినా అది నీ మంచి కొరకే జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా ఎవడో దేవునికి దగ్గరగా రాలేడు. ఇది మొదటి పాఠం. సీమోను అభ్యంతరపడుతుండగా ప్రభువు చూచి సీమోనుతో ఒక మాట చెప్పాడు. సీమోను, ఒక మనుషుడికి 2 అప్పు ఉన్నారయ్యా. ఒకడు 500 దేనారాలు, ఒకడు 50 దేనారాలు అప్పున్నాడు. తీర్చడానికి ఏమి లేకపోయినప్పుడు ఆ మనుషుడు ఆ 2 అప్పును క్షమించేసి రద్దు చేశాడు. ఆ 2లో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అంటే, మనకందరికి అర్థమైనట్టే సీమోనుకు అర్థమైంది. ఎవరికి ఎక్కువ అప్పు కొట్టివేయబడతాదో వాడే కదా అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, సరే నువ్వు చెప్పింది నిజమే, ఎవనప్పు ఎక్కువ క్షమించబడిందో వాడే ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఆమెను ఎందుకు నేను చేరనిచ్చానో, ఎందుకు ఆమె చేసే క్రియలు నీకు అర్థం కాలేదో ఆ సంగతి నీకు అర్థమయ్యేలా చెప్తానన్నట్లుగా ప్రభు కొన్ని మాటలు ఆయనతో మాట్లాడాడు. ఎవరైనా ఒక వ్యక్తిని ఆతిథ్యానికి పిలిస్తే, ఇంటికి ఆహ్వానిస్తే యూదుల సంప్రదాయ ప్రకారం చేయాల్సిన క్రియలు ఉన్నాయి. వ్యక్తి ఇంటిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, మొట్టమొదటిది. రెండవది,
ఒక వస్త్రము తీసుకొని అతని కాళ్ళు తొడవాలి. మూడవది, అతని మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంట్లోనికి ఆహ్వానించాలి. నాలుగవది, నూనె పట్టుకొచ్చి అతని తలకు పెట్టాలి. అప్పుడు వచ్చిన వ్యక్తిని ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నప్పుడు అతని పట్ల మన ప్రేమను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. సీమోను, నీవు నన్ను భోజనానికి పిలిచావు ప్రవక్త అనుకొని ఇప్పుడు నన్ను అభ్యంతరపడుతున్నావు. నా క్రియలు నీకు అర్థం కాక నా ఉనికిని నువ్వు ప్రశ్నిస్తున్నావు. కానీ నువ్వు చేయాల్సింది చేసావా? ఇక్కడ చాలాసార్లు మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏమిటంటే, దేవుని పక్షంగా మనం చేయాల్సింది చెయ్యం, కానీ దేవుని దగ్గర నుండి మనకు కావాల్సిందంతా రావాలని ఆశపడతా ఉంటాం. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నాను, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను అని ప్రభు చెప్పిన మాటలు మనసులోకి తెచ్చుకోండి. దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒకటి ఆశించే ముందు నువ్వు దేవుని పట్ల బ్రతికే బ్రతుకు ఎలా ఉంది? దేవుని సహవాసాన్ని కోరుకొని, స్నేహాన్ని కోరుకొని, ఆయన నుండి సౌభాగ్యాన్ని కోరుకునే మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఎలా ఉంది? దేవుని ఘనపరిచే సంగతి ఎలా ఉంది? దేవునికి సాక్షిగా బ్రతికేటువంటి విధానం ఎలా ఉంది? ప్రశ్నించుకోవాలి. అంటే దేవుని మనం ప్రేమించకపోతే దేవుడు ప్రేమించడా అని ప్రశ్నిస్తే దాని సమాధానం వేరుగా ఉంటుంది. నువ్వు ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, కానీ నువ్వు ప్రేమిస్తే ఆయన చూపే ప్రేమ అది నీకు చాలా అద్భుతమైనదిగా కనిపిస్తుంది. ఆయన పట్ల నువ్వు నమ్మకంగా లేకపోయినా ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. అది జాలితో, తండ్రి తన కుమారులేలా జాలి పడినట్లు నీ పట్ల జాలి పడతాడు. కానీ తండ్రి ప్రేమించిన కుమారుని పట్ల తండ్రి చూపించే ప్రేమ లాంటి ప్రేమగా నీకు అర్థం కాదు. నువ్వు తగ్గిపోయిన నిమన భావంతో నువ్వు తక్కువ చేసుకుంటూ ఆ ప్రేమను అనుభవించాలి తప్ప, నీవు ప్రేమిస్తే తిరిగి పొందే ప్రేమలో ఆనందము అతిశయము కూడా ఉంటాయి. కనుక ఇది రెండవ పాఠం. సీమోను ప్రభువు పట్ల చేయాల్సింది చేయలేదు, కానీ ప్రభువు గురించి మనసులో సంశయాలు పెట్టుకుని ఈయన ప్రవక్తయేనా అనుకుంటున్నాడు. ఇక మూడవ సంగతి, సీమోనుకు ఆ స్త్రీకి ఉన్న పోలిక ప్రభువు చెప్పారు. ఈ మాటలు మనం 44వ వచనం నుంచి చూస్తాం. నేను ఇంట్లోనికి వచ్చినప్పుడు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచింది, తడిపింది. నీకు అర్థమవుతుందా? నీళ్లు, కన్నీళ్లు ఏవి గొప్పవి? నీళ్లు ఇవ్వడమే గొప్పదైతే కన్నీళ్లతో కాళ్ళు గడడం ఇంకా గొప్పది. జ్ఞాపకం చేసుకోండి. నీవు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్లతో నా పాదములు తడుపుతూ ఉంది. ఇంకేం చేయాలి? నీవు కాళ్ళు తుడవలేదు, ఈమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. వస్త్రమా, తల వెంట్రుకల? వస్త్రం పట్టుకొని చేతులతో తుడిస్తే ఒకరు వంగి కాస్త తగ్గి తుడవాలి, కానీ తల వెంట్రుకలతో తుడిస్తే పూర్తిగా మోకాళ్ళ మీద పడి తలను నేలకు వాల్చి పాదాలు దగ్గరకు తల తెచ్చి తన అతిశయము, తన ఉన్నతమైనటువంటి స్థితిని తగ్గించుకొని పాదాల మీద పడి తల వెంట్రుకలతో తొడవడం ఒకని యొక్క గౌరవాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, నా శిరస్సు కంటే నీ పాదాలు గొప్పవి, నా బ్రతుకు కంటే నీ పాదసేవ గొప్పది అని చెప్పడం ఈమె చేసిన రెండవ పని. అతడు మెడ మీద ముద్దు పెట్టుకోలేదు. ఆహ్వానానికి గుర్తుగా, ప్రేమకు గుర్తుగా, ఆప్యాయత గుర్తుగా ఒకరి మనసులో ఉన్న ప్రేమంతటిని ఎదుటివాని వ్యక్తపరచడం అనేది ఆ పెదవులతో చూపించేటువంటి ఆ క్రియ. కానీ ఈమె పాదాలను ముద్దు పెట్టుకోవడమే మానలేదు. ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే చాలు, కానీ ఈమె నాన్ స్టాప్గా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అంటే తన హృదయంలో ఎంత ఇష్టముందో ప్రభువు పట్ల ఆ ముద్దులతో ఆ వ్యక్తపరుస్తూ ఉంది. కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేదా ఆయన కోపించును.
మీరు నశిస్తారు అని 2వ కీర్తనలో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇక నూనెతో తలంటారు సీమోను. నూనె పోయలేదు. ఈమె విలువైనటువంటి అత్తరు. అతడు కొంచెం తలకు పెడితే సరిపోయేది, పెట్టలేదు. ఈమె విలువైన అత్తరు, ఖరీదైన అత్తరు, నూనెకు కొన్ని 100 రెట్లు విలువైన అత్తరు పట్టుకొచ్చి మొత్తం పాదాల మీద పోసేసింది. ప్రభువును ఇంతగా ఘనపరచడానికి గల కారణం ఏంటంటే ఆమె ప్రభువును విస్తారంగా ప్రేమించింది. ప్రభువే సాక్ష్యం చెప్తున్నారు. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, ఈ కడవరి దినాలలో, క్లిష్టమైన దినాలలో, సమస్యతో ఉన్న దినాలలో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతోందా? నీ ఇంటికి వచ్చాడు, సీమోని ఇంటికి వచ్చినట్టు. నువ్వు అభ్యంతర పడుతున్నా, కొన్నిసార్లు నిర్లక్ష్యం చూపిస్తున్నా, ప్రభువు మీద ఉంచాల్సిన ఆ ప్రేమను, గౌరవాన్ని ఉంచకపోతున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ప్రేమించాల్సిన ప్రేమ ఎలా వ్యక్తపరుస్తావు? ఇదిగో పాదములకు నీళ్లు ఇవ్వడం అనగా పాద సేవకు నీళ్లు ఖర్చు పెట్టడం. నీళ్లు నీ సంపదకు, నీళ్లు నీ ఆహారానికి, నీళ్లు నీ ధనానికి సాదృశ్యం. అదే సమయంలో అత్తరు కూడా నీ సంపదకు, నీ ధనానికి, నీ సౌఖ్యానికి సాదృశ్యం. ఈ నీళ్లు, అత్తరు ఎక్కడ పోయాలి? ఆయన పాదముల మీద పోయాలి. ఆయన పాద సేవకు సమర్పణ చేయాలి. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ప్రభు పాదాల చెంత ఉండు, ఆయన ముద్దు పెట్టుకో, మెడ ముద్దు పెట్టుకో, పాదములు ముద్దు పెట్టుకో. నీ కనుల కన్నీళ్లతో నశించిపోతున్న ఆత్మల కోసం అంగలార్చు, కన్నీరు కార్చు. నీ గౌరవాన్ని, ఘనతను ఆయన పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నా బ్రతుకు నువ్వే, నావికుడవు, నాయకుడవు, నీకంటే మించిన వారు లేరు స్వామి, నా జీవితంలో హై ప్రయారిటీ నువ్వే, ప్రాధాన్యత నువ్వే, నీకన్నా విలువైనది, ఘనమైనది ఏమీ లేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకు విలువ లేదు ప్రభువా, నువ్వు లేకపోతే నా ఇల్లు మంచిగా ఉండదు ప్రభువా, నువ్వు లేకపోతే నా జీవితంలో సుఖము, సంతోషం లేదు ప్రభువా, నువ్వున్న చోటే నా జీవితాన్ని నిజమైన పరమార్థం ప్రభువా అని నువ్వు ప్రభు పాదసన్నిధిలో ఉండాలి. నశించిపోతున్న ప్రజల కోసం కన్నీరు కార్చాలి. ఇది మొదటి మార్గం నువ్వు ప్రభువును ప్రేమించడానికి. బేతనేలో ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియను గూర్చి ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోనండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఆమె కలిగినది ఎవరు ఆమె యొద్ద నుండి తీసివేయలేరు. ఏమిటా ఉత్తమమైనది? ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, విజ్ఞాపన చేయడం, కన్నీరు కార్చడం, ఆరాధించుకోవడం, స్తుతించడం. యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ టైం. అధికమైన సమయం ప్రభు పాదాల దగ్గర గడపాలి నువ్వు. అధిక సమయం. నీకు రేపొద్దున అవకాశం ఉండకపోవచ్చు. నువ్వు వాయిదాలు వేసుకుంటూ రేపు ప్రార్థన చేద్దాం, ఎల్లుండి ప్రార్థన చేద్దాం, తర్వాత ఉపవాసం చేద్దాం, తర్వాత అంగలార్చుదాం అనుకుంటే సమయం ఉండకపోవచ్చు. సమయం ఉండగానే, నేడు అనబడిన సమయం ఉండగానే ప్రభు పాదాల దగ్గర గడపడం, ఆయన ప్రేమిస్తున్నామని చెప్పడానికి మొదటి మెట్టు. పరమగీత గ్రంథంలో సంఘ కన్యక 3 సార్లు చెప్తుంది, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను లేపకయు కలతపరచకయు ఉండుడని, పొలములోని లేళ్లను బట్టి, ఇరులను బట్టి మీతో ప్రమాణము చేయించుచు ఉన్నాను అని యెరూషలేము కుమార్తెలారా అంటూ మాట్లాడుతుంది. నా ప్రభు దగ్గర ఉన్నాను నేను, ఇక చాలు, నువ్వు వెళ్ళనే వరకు అక్కడే ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. విడవకుండా కాసేపు ప్రభు దగ్గర ఉండగలవా? మరణం తరుముకొస్తున్న దినాలలో, మృత్యు వరదలాగా మీదకొస్తున్న దినాలలో, ఇప్పుడేమైపోతామో తెలియని దినాలలో ఇంకా లోకం కోసం వెంపర్లాటేనా? ఇంకా లోకంలో బ్రతికిద్దామనే ఆశలేనా? కొంచెమైనా లోకం నుంచి మనసును ప్రభువు మీదకు మరల్చుకొని ఆయన పాదాల దగ్గర గడుపుదాం. రెండవది, నీ నీళ్ళు, నీ కన్నీళ్లు
నీ నూనె, నీ అత్తరు ప్రభు పాదాల దగ్గర పోయడం. దేవుడు నేను ఎంత మంచి జీవితంలో ఉంచాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు చాలా మందికి లేదు కదా. చక్కని ఆహారం, వస్త్రము, నివాసము, ఖర్చు చేయడానికి కావలసిన ధనము నీ దగ్గర ఉంది కదా. దేవుని సేవకిచ్చే విషయంలో ఇంకెందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఏదో భక్తులందరూ మందిరాలకు వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఓ చిన్న కానుక దేవుని సందరు ఇచ్చి వచ్చేసే గుణంలో ఇంకా ఉండిపోతే నువ్వు నీ ఆస్తిలో భాగమేమని చెప్పిన మాట ఎప్పుడు నెరవేరుతుంది? దేవుని సేవకు విరాళముగా ధనమును ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. విస్తారమైనటువంటి ధనమును దేవుని సేవలో నువ్వు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. గమనించండి, వారం వారం మందిరాలకు వెళ్ళి కానుకిచ్చేటువంటి కానుకే సేవకిచ్చే ధనం అనుకోకండి. లేదా సమర్పణతో దశంభాగాలు ఇచ్చేవారు ఉంటే దశంభాగం ఇచ్చేస్తున్నాం, గొప్పతనం ఇచ్చాం అనుకునే పరిస్థితులు ఉండకండి. దశంభాగానికి మించి నీ సంపాదనలోంచి దేవుని సేవకు ఇవ్వగలిగే లక్ష్యం ఇప్పుడైనా రాకపోతే చూస్తున్నాం ఎందరినో. సంపాదించిన సంపాదన, దాచిన ధనం ఎవరో అవుతాయి. మన బ్రతుకుండగానే నా ప్రభువు సేవ కోసం నేను ఖర్చు చేయగలుగుతున్నా అనే తృప్తి నీకుంటే అత్తరు ప్రభువు పాదాల మీద పోసినట్టే, నువ్వు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నట్టే. పరిచర్య ఆగిపోతుంది, మందిరాలు నడవట్లేదు, పరిచర్య చేసేవారు యాతన పడుతున్నారు, సువార్త ప్రకటన ఆగిపోతుంది. ఏదో ఒక రూపంలో సువార్త ప్రకటించడానికి, ప్రకటించే వారికి సాయపడడానికి నువ్వు నడుము కట్టుకుని ముందుకు రావాలి. అప్పుడేమవుతుంది తెలుసా? ప్రభువు సందులో గడపడం, ప్రభువు కోసం ఖర్చు చేయబడ్డమని అనుభవాల వలన నువ్వు ప్రభువును విస్తారంగా ప్రేమిస్తున్నావు. రిజల్ట్ ఏంటంటే నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డమే కాదు, ప్రభువు కూడా నేను విస్తారంగా ప్రేమిస్తున్నారని చెప్పడానికి ఓ రుజువును కలిగి ఉంటాం. ఈ ఉదయకాలపు వేళ దైవ సందులో చేరిన మనం ఒక్కడు గుర్తుపెట్టుకుందాం, మనకి ఎక్కువ సమయం లేదు. ఉన్న సమయంలో ప్రభువుతో అధిక భాగం గడుపుదాం. ఉన్న సమయంలో దేవుని కొరకు చేసే కార్యాలు ఘనమైనవిగా, బలమైనవిగా చేద్దాం. దేవునికి అప్పగించుకొని దేవునితో స్నేహం చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి రుజువులుగా మన జీవితాల్లో ప్రభువు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి లక్షణానికి అప్పగించుకుందాం. ఇదిగో ఈ స్త్రీని చూసి ప్రభువు చెప్పిన మాటలు నిన్ను చూసి కూడా ప్రభువు చెప్పాలి. ఇతరులను విస్తారంగా ప్రేమిస్తున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అని నువ్వు వినాలి. ఆ స్థితి మనందరి జీవితాల్లో ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.